ఎక్కడైతే కాన్సెప్ట్ ప్రధానంగా అంటే మోడీ ఓ పక్కన అవినీతి రహిత పాలన తను అందిస్తున్నాడు. ఇంతకుముందు అనేక మంది ప్రధానమంత్రుల మీద అనేక ఆరోపణలు వచ్చాయి. ఈవెన్ మన్మోహన్ సింగ్ టైంలో కూడా బొగ్గు కుంభకోణపు ఆరోపణలతో పాటే దాంట్లో శిక్షలు కూడా పడ్డటువంటి సందర్భం ఉంది. కాబట్టి మన్మోహన్ సింగ్కి సంబంధం లేదంతే. సోనియా గాంధీ టీం కరప్షన్ దర్జాగా చేశారు. బీజేపీ టైంలో అట్లాంటిది రావట్లేదు, రానియట్లేదు. మ్యాక్సిమం కరప్షన్ సంబంధించి ఎవరో మొన్న ఈ మధ్యన ఎవరో చెప్పినట్టు, ఎవరు ప్రశాంత్ కిషోర్ అన్నట్టు బీజేపీ గద్దె దిగిపోతే బోలెడైన అవినీతి ఆరోపణలు ఇన్నున్నాయా అన్నటువంటిది వస్తుంది అన్నటువంటిది వచ్చింది అనే మాట మాట్లాడారు. కాకపోతే ఏ ఒక్కడో కూడా అటల్ బిహారీ వాజ్పేయి, నరేంద్ర మోడీ ఆళ్ళ సంపాదన కోసం చేస్తారనుకోరు. అట్ ద సేమ్ టైం మిగతా వాళ్ళు గల్లీలో చేసేటటువంటిది లేకపోతే ఎదవలు ఎవడన్నా చేస్తే దాన్ని కరప్షన్ అంటారు, కానీ దానికి పైన వాళ్ళకి చేయరు. అదే కాంగ్రెస్ పార్టీలో స్వయంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీళ్ళందరూ కలిసి ఏదైతే నేషనల్ హెరాల్డ్ ఆస్తులు తినేయడం దగ్గర నుంచి ఓపెన్గా ప్రభుత్వానికి సంబంధించిన సొమ్ములు తినున్నారు. కాబట్టి అందుకని వాళ్ళని నేరుగా కరప్షన్ ఛార్జెస్ ఉండేటటువంటి పరిస్థితి. ఇక్కడ విషయం ఏంటంటే మోడీ అంత సీరియస్గా సిన్సియర్గా ఎఫర్ట్ పెడుతుంటే గ్రౌండ్ లెవెల్లో దొంగలు పెరిగిపోయారు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులలో అవినీతి పరులు పెరిగిపోయారు. దాని మీద ఓపెన్ ఆరోపణ చేస్తే సరిగ్గా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఒక సంస్థ భారత పరువుని బద్నాం చేస్తే సాగి మేబీ ఇది తర్వాత కుట్ర లాంటి పదాలు వాడచ్చేమో, కానీ దీనికి కారణంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కూడా ఉంటుంది, నిర్లిప్తత కూడా ఉంది. వింట్రాక్ ఐఎన్సి సంస్థ అక్టోబర్ 1 నుంచి తమ కార్యకలాపాలు ఆపేస్తున్నట్టు ప్రకటించింది. తమిళనాడులో ఉన్నటువంటి పోర్టు దగ్గరన ఏవైతే డబ్బులు ఖర్చు పెడతా అంటే లంచాలతో చంపుకు తింటున్నారు తమని అన్నటువంటిది ఆరోపణలు చేసుకొచ్చారు వాళ్ళు కస్టమ్స్ డిపార్ట్మెంట్ మీద. దాని మీద ఎలాంటి చర్యలు జరగలేదు. పైగా ఆ కస్టమ్స్ వాళ్ళు మిగతా డిపార్ట్మెంట్లు కలిసి మొన్న కన్సైన్మెంట్ వాళ్ళకి సంబంధించిన సరుకులు వస్తే దాదాపు 45 రోజుల పాటు ఇబ్బంది పెట్టారు, ఏడిపించారు అన్నటువంటిది ఆరోపిస్తూ ఈ కారణంగా మేము భారత్ నుంచి వైదొలుగుతున్నాం అన్నటువంటి ఆరోపణ చేశారు. దొరికిందే ఛాన్స్. ఇక ఇప్పుడు మోడీ సర్కార్ని నిలదీయడానికి, నెగ్గతీయడానికి పలువురు రెడీ అవుతారు ఆటోమేటిక్గా. దానికి జవాబుదారీతనం కూడా వహించాలి. కస్టమ్స్ మీద వచ్చినటువంటి అవినీతి ఆరోపణల మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు అన్నది.